సార్ 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 ఈ రూమ్ లోకి వెళ్తాం సార్. ఎందుకు లేరా టైం వేస్ట్. సార్ అందరి దగ్గరికి వెళ్ళి ఇటు దగ్గరికి వెళ్ళకపోతే పేషెంట్ ఫీల్ అవుతారు సార్. రండి సార్ మీరు రండి సార్ రండి. ఏంట్రా అగరొత్తుల వాసన వస్తుంది? డెట్టాలు అయిపోయిందా ఏంటి హాస్పిటల్లో? పూజ సమయానికి వచ్చారండి. కొబ్బరి ముక్క తీసుకోండి ప్రసాదం. ఏమిటో రోజు కొబ్బరి మొక్కలు తిని తిని దగ్గు రావడం తప్ప నీ పద్ధతి నాకేం అర్థం కావడం లేదయ్యా. 6 నెలల క్రితం కడుపు నొప్పి వచ్చావు, 2 రోజుల్లో తగ్గిపోయింది. మళ్ళీ తిరగబడతాదేమోనని 7 డబుల్ బెడ్రూమ్ వేసుకుని ఉంటున్నావు. నెలకి 1,00,000 పైగా కడుతున్నావు. ఇదే వీళ్ళు ఏ స్టార్ హోటల్లోనూ కట్టి హాయిగా ఎంజాయ్ చేయొచ్చు కదా. డాక్టర్ గారు దయచేసి హాస్పిటల్ గురించి మాత్రం అలా మాట్లాడకండి. ఎవరికో ఎక్కడో జ్ఞానోదయం అయినట్టు నాకు ఇక్కడ జ్ఞానోదయం అయింది. ఒకటికి చెట్టు కింద అవుద్ది, ఒకటికి పుట్ట కింద అవుద్ది, ఒకటికి హిమాలయాల్లో అవుద్ది, ఒకటికి బ్యాంకాక్ లో అవుద్ది. నాకు ఇక్కడ అయింది. నీకు అసలు జ్ఞానదంతమే రాలా. మీ ఫోన్ బిల్ వచ్చింది సార్. అరే మీకు కాదండి నాకు. నీ సెల్ ఫోన్ బిల్లు కూడా ఈ అడ్రస్ ఇచ్చేసావా? నాకు ఇల్లైనా దేవాలయమైనా ఇదే కదండి. ఏంటి సార్ మీ సేదస్తాం? ఆడి పిచ్చి ఆడిది. ఆ రూమ్ లో ఏం చేసుకుంటే మీకు ఎందుకు మధ్యలో నొప్పి? డిస్కషన్ డిస్కౌంట్ లేకంటే నెల నెల డబ్బులు కడుతుంది ఆడు. పేషెంట్ ని పట్టుకుని వాళ్ళు తిట్టేస్తున్నారు. మీ వాళ్ళు హాస్పిటల్కి వచ్చి నాతో మొత్తం పోతుంది. బాబా ఆడిని బావా ఏంట్రా బావా ఏంటిది? మాకెందుకు చెప్పలేదు? నువ్వు హాస్పిటల్లో ఉన్నావు అనే విషయం నాకు ఈ రోజే తెలిసింది. మీ చెల్లికి తెలిసి ఎంత ఫీల్ అవుతుందో తెలుసా? చెల్లె డాక్టర్ అవును నా చెల్లె. చెప్పండి డాక్టర్. 6 నెలలుగా మా వాడు ఇదే హాస్పిటల్లో ఉన్నాడంటే డెఫినెట్ గా ఏదో పెద్ద జబ్బు అయి ఉంటుంది. చెప్పండి డాక్టర్. డాక్టర్ ప్లీజ్ డాక్టర్ చెప్పండి డాక్టర్ ప్లీజ్ డాక్టర్. డాక్టర్ ఆ నిజమేమిటో మాకే తెలియక బుర్ర బద్దలు కొట్టుకుని తెస్తున్నావు. ఇదిగో ముఖం చూసి గ్రహాల మూమెంట్ చెప్పగలను. వీడి ఏ నక్షత్రాన్ని పుట్టాడు గాని వీడి మూమెంట్ వీడి గ్రహాల మూమెంట్ రెండు నాకు అర్థం కావలేదు. పదరా పద. ఒరే 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 ముందు నాటకం ఆపే మ్యాటర్ అంటే చెప్పు. రూమ్ కోసం ఎత్తుతుంటే వేణుగడి నీ బిజినెస్ గురించి చెప్పాడు రా. నాకు అర్జెంట్ గా రూమ్ కావాలరా. కండిషన్స్ చెప్పాడా? పూర్తిగా చెప్పలేదు బావా. నే చెప్తా విను. గంటకి 3,000, 2 గంటలకి 5,000, ఆ పైన నిమిషానికి బిల్లు పడుద్దురోయ్. ఒరే గంటకి 3,000 చాలా ఎక్కువ కదరా. 20 రూపాయలకి ఇవ్వచ్చు కదరా. ఏం మాట్లాడుతున్నారా? సిటీలో ఈ సెటప్ లో రూమ్ దొరకాలంటే ఎంత కష్టమో తెలుసుగా. ఆ డబ్బులు నీకు ఇచ్చే బదులు ఆ హోటల్ రూమ్కి ఇచ్చే సరిపోతుంది కదా. అవ్వా ఓరి నా పిచ్చినా గొట్టం. కక్కుర్తిపడే హోటల్కి వెళ్ళావనుకో, రైట్ జరిగి దొరికిపోయి పోలీసులకి మీడియా ముందు మొహం చూపించుకోలేక ఖర్చు అడ్డు పెట్టుకుని అమ్మా నాన్నలు అపవాదులు పడి ఉన్న పరువు పోయి నీకు పెళ్ళివ్వక ఎవరు పిల్లనివ్వక ఆత్మహత్య చేసుకుని చావు బతుకుల మధ్య ఇదే బెడ్ మీద గిలగలా కొట్టుకుంటుంటే అది చూసి నేను అది పోలీసులు మీడియా పేరు చెప్పి ఇప్పుడు ఉన్న 3 పోగొట్టుకో. ఒరే ఇక్కడ ఏ స్టార్ హోటల్లో లేని ఫెసిలిటీస్ ఉందిరా. నో పోలీస్ నో టెన్షన్. ఎంతో రీసెర్చ్ చేసి కనిపెట్టిన రూమ్ రా ఇది. 6 నెలల నుంచి చేస్తున్న ఈ బిజినెస్. ఇప్పుడు టైం 9 అయింది. 10 గంటలకు ఖాళీ చేసేయాలి. తర్వాత వేణుగాడు బుక్ చేసుకున్నాడు. ఓకే నువ్వు ముందు వెళ్ళరా బాబు ఇక్కడి నుంచి. ఓకే అరే వెళ్తా గానీ ఎవరైనా అడిగితే వాకింగ్కి వెళ్ళానని చెప్పు. ఓకే కుమ్మే నువ్వు పద. ఏదో అర్జెంట్ పని మీద పిలిపించారట. ప్లీజ్ బీ సీటెడ్. థ్యాంక్ యూ సార్. సిటీలో సీరియస్ మ్యాటర్ ఏంటో తెలుసా? పొల్యూషన్ సార్. దానికి మనం ఎలాగూ సొల్యూషన్ చెప్పలేం గానీ దానికన్నా సీరియస్ మ్యాటర్ చైన్ స్నాచింగ్ పెద్ద తలనొప్పిగా తయారైంది. ఆడవాళ్ళు ఉదయం చెత్త వేయడం దగ్గర నుంచి ఈవినింగ్ వాకింగ్ చేయడం వరకు బయటికి వెళ్లాలంటే భయపడుతున్నారు. మగవాళ్ళను తోడు రమ్మని విసిగిస్తున్నారట. ఇప్పటి వరకు 242 కేసులు ఒక్కటే పట్టుకోలేకపోయాం. ఈ ఆడవాళ్ళకి చెప్పలేకపోతున్నాం సార్. బంగారం వేసుకోకుండా బయటికి రండి అంటే వినిపించుకోవట్లేదు. వేసుకుని వచ్చిన నలుగురికి చూపించాలన్న ఆరాటం సార్. మన దేశంలో ఆడవాళ్లు మొగుళ్ళ కన్నా ఎక్కువగా ప్రేమించేది బంగారాన్ని. తప్పదు. అందుకే ఒక నిర్ణయం తీసుకున్నాను. ఈ చైన్ స్నాచర్స్ ఎక్కడ కనపడ్డా సరే కాల్చి పారేయండి. ముఖ్యంగా గణేష్ అండ్ బ్యాచ్ చాలా ప్రాబ్లం గా తయారైంది. ఎక్కడుంటాడో తెలియదు, ఎలా లాక్కెళ్తాడో తెలియదు, ఎప్పుడు వస్తాడో తెలియదు. ఇప్పటి వరకు 136 కేసులు. ఇక లాభం లేదు. ఎన్కౌంటర్ చేసేయండి యదవని. ఏంటే ఆ గణేష్ గడి ఫోటో చూసి అంత రియాక్ట్ అవుతున్నావు? సార్ పోలీస్ స్టేషన్ లో వీడి మీద నమోదైంది 136 కేసులే సార్. మరో 2 కేసులు మీ దృష్టికి రాలేదు. వీడి వల్ల నేను ఎంత టార్చర్ అనుభవించానో మీకు తెలియదు.